అమ్మవారు కొలువైన ఈ పుణ్యక్షేత్రంన ఇక్కడ మహిమాన్వితంగా వెలుగొందుతున్న ఆ గంగమ్మ తల్లికి ప్రతి ఏటా మే మాసంలో అత్యంత వేడుకగా ఇక్కడ అమ్మవారికి జాతరను నిర్వహిస్తూ ఉంటారు. 7 రోజుల పాటు అమ్మవారు ఇక్కడ భక్తుల చేత పూజలు అందుకుని చివరి రోజు అంటే రేపు విశ్వరూపంగా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించడానికి తనను నిత్యం కొలిచే భక్తులను కాపాడడానికి ఆ తల్లి ఇక్కడ కొలువై ఉంది. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి అమ్మవారి ఆ రూపంలో దర్శించుకోవడానికి వివిధ వేషాలు వేస్తూ కూడా భక్తులందరూ దర్శించుకుంటారు. వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ నమస్కారం, మీ పేరు? గాయత్రి సార్. ఇక్కడ తాతయ్యగుంట గంగమ్మ అంటే మీరు అమ్మవారి అవతారంలో ఆ వేషంలో ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్నారు కదా, అమ్మవారి గురించి మీ మాటల్లో అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చెన్నారెడ్డి కాలనీ నుంచి వచ్చాము సార్. అంటే ప్రతి ఏటా ఇట్లనే వస్తూ ఉంటారు? ఫస్ట్ సార్ నేను వేయడం. అంటే ఎందుకు ఇలా ఈ వేషం వేసుకొని రావాలని మీకు ఎందుకు అనిపించింది? మొక్కున్నాం సార్, మొక్కుబడి ఉండాలి కాబట్టి వేసాం. మొక్కుబడి ఉండడం వల్ల ఈ రకంగా వచ్చి దర్శించుకుంటా ఉన్నారు. అంటే ఇదివరకు అమ్మవారిని దర్శించుకున్నారా? ఇంతకు అంటే ఎలా ఉంటుంది? అంటే అమ్మవారికి 7 రోజుల పాటు జాతర జరుగుతూ ఉంటుంది కదా, అంటే ఏమనిపిస్తుంది అమ్మవారిని మీరు వీక్షించినప్పుడు? పీస్ఫుల్ గా ఉంటుంది సార్. ఎన్ని కష్టాల్లో వచ్చినా కూడా ఇక్కడికి వస్తే పీస్ఫుల్ గా ఉంటుంది సార్ మాకు. అమ్మ మీ పేరు? అజిత. ఇక్కడ గంగమ్మ జాతర గురించి మీ మాటల్లో? ఇక్కడ గంగమ్మ జాతర బాగా జరుపుతారండి, బాగుంటుంది ఇక్కడ. ప్రతి సంవత్సరం బాగా చేస్తారు, ఇక్కడ ఘనంగా బాగా చేస్తారు అంతే. ప్రతి ఏటా మీరు వస్తూ ఉంటారా? వస్తుంటారు. ఎలాంటి అంటే అమ్మవారిని ఎలాంటి కోరికలు కోరుకున్నాం మీకు ఏ రకంగా నెరవేరుస్తుందని మీ నమ్మకం? అన్ని కోరికలు, ఏ కోరికలన్నా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే నెరవేరుస్తుంది. చాలా సంతోషం అమ్మ. ఓకే, ఇక్కడ మనం వీక్షించినట్టయితే తీర్థయాత్రల ఛానల్లో అంటే అమ్మవారి స్వరూపంగా అమ్మవారు ఏ రకంగా అయితే మనకు ఆది పరాశక్తిగా శూలం పట్టుకొని ఆ అలంకార రూపతే మనకు అనిపిస్తుందో అదే రకంగా కూడా భక్తులందరూ కూడా అదే వేషధారణలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. చాలా మంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉన్నారు. కొంతమంది మాటల్లో మరీ తెలుసుకుందాం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నగిరి పుత్తూరు నుంచి వచ్చాము సార్. ప్రతి ఏటా వస్తూ ఉంటారు? ప్రతి ఏటా వస్తూ ఉంటాము. చాలా ఆనందంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం 4 గంటలకు వచ్చేస్తాను, దేవుడి దర్శనం చేసుకునేసి చూసుకునేసి తెల్లారితో చంపనరేది చూసి పోతాను. అంటే అమ్మవారి జాతర మహా పెద్ద ఎత్తున 7 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది కదా, ప్రతి ఏటా మీరు వస్తూ ఉంటారు. ఆ యొక్క వైభవం ఎలా ఉంటుందంట? బాగా ఉత్సాహంగా ఉంటుంది, డెవలప్మెంట్ అవుతా ఉన్నాము. వచ్చి దండం పెట్టుకున్న వల్ల మేము ఒక్కొక్క స్థాయిగా ఎదిగిపోతా ఉన్నామే కానీ బాగుంది, ఉత్సాహంగా ఉంది, బాగుంది. ఈ సంవత్సరం అంటే మీరు ఎన్నోసారి ఇప్పుడు 7 రోజుల పాటు జరుగుతుంది కదా, ఎన్నోసార్లు? మేము దాదాపు ఒక 10 సంవత్సరాలుగా వస్తున్నాం, బాగుంది. నమస్కారం. సరే అండి, మీరు ఇక్కడ అమ్మవారి జాతరలో అంటే ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ మగవారు ఆ అమ్మవారి దగ్గరికి దర్శించుకోవడానికి రావడానికి ఇలా వేషధారులు కడుతూ అంటే అమ్మవారిని ఆ మొక్కును చెల్లించుకోవడానికి ఈ రకంగా వస్తూ ఉంటారు. వారి మాటల్లో అంటే ఈ రకంగా రావడానికి ఉన్న ఆంతర్యం ఏమిటి, ఆ అమ్మ మీద ప్రేమన ఆ భక్తిని ఎలా చాటుకుంటారు అనేది. సార్ మీ పేరండి? నా పేరు నరసింహులండి, తిరుపతి మాది. నేను లాస్ట్ సంవత్సరం నుంచి వేషాలు లాస్ట్ సంవత్సరం లేడీ గెటప్ వేశాను, అలాగే ఈ సంవత్సరం కూడా ఈ గెటప్ వేసుకొని వచ్చాను. అమ్మవారు చాలా మంచి చేశారు నాకు, నిజంగా చెప్తున్నాను. ఈ వేషాలు అమ్మవారి కృప ఉంటే ఏదైనా సాధించవచ్చు. చాలా పవర్ఫుల్ అమ్మవారు, అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. అంటే ఇప్పుడు ఈ వేషాన్ని ఇప్పుడు మీరు ఆ సున్నపు బొట్టు పెట్టుకొని ఆ నల్ల కలర్ గా బొట్టు పూసుకొని వచ్చారు కదా, దీన్ని ఏమంటారు? దీన్ని వచ్చి బండవేషం అంటారండి. బండవేషం. అంటే ఈ బండవేషం వెనుకున్న ఆంతర్యం ఏమిటి? అంటే ఒక్కొక్క లాస్ట్ 7 రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేస్తారండి. లాస్ట్ జాతర రోజు ఏ వేషం అయినా ఎట్టయినా వేయచ్చు. సో అందుకని ఈ వేషం ఈ రోజు వేసుకోవచ్చాను. అమ్మవారి మీద మీకు అంత ప్రేమ ఏంటి అంటే భక్తి? ఆమె లాస్ట్ టైం నేను చేసిన దాన్ని నాకు చాలా చేశారండి, చాలా మంచి జరిగింది ఫ్యామిలీలో కానీ అన్ని విషయాల్లో. సో దానివల్ల నేను ఇలా ప్రతి సంవత్సరం వస్తానని మొక్కున్నానండి అమ్మవారికి. ఇలా ఏదో ఒక వేషం ఉంటాను. ఓకే, చాలా థ్యాంక్ యూ. ఇక్కడ మనము భక్తుల మాటల్లో తెలుసుకున్నట్టయితే మనం చాలా మంది కూడా ఆ అమ్మవారిని ఈ రకంగా మేము మొక్కుకుంటూ ఉంటాం. ఆ అమ్మవారు ఆ దుష్ట శిక్షణ గావించడానికి ఏ రకంగానైతే ఇక్కడికి వచ్చి ఆ రాక్షస సంహారం గావించిందో ఆ రూపాలలో వచ్చి ఇక్కడ మేము కూడా ఆ రకమైన వేషాలు వేసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నాం. ఆ అమ్మవారు మాకు సకల సౌభాగ్యాలు ఇస్తుందని కూడా వారి మాటల్లో తెలుసుకున్నాం. నా పేరు ఈశ్వర ప్రసాద్ రెడ్డి. ఈశ్వర ప్రసాద్ గారు, అంటే అమ్మవారిని దర్శించుకోవడం ఇది ఎన్నోసారి మీరు? మేము ఇది 4వ సంవత్సరం స్వామి. ప్రతి ఏటా వస్తాం? ప్రతి సంవత్సరం వస్తాము. ఆ గంగమ్మ తల్లి వైభవం గురించి మీ మాటల్లో చెప్పండి. ఈ జాతర 7 రోజులు జరుగుతుంది. 7 రోజులు బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు లాస్ట్ రోజు తెల్లవారుజామున 4 గంటలకి
అమ్మవారి చెంపనరవణ కార్యక్రమం ఉంటుంది. అది మట్టితో తయారు చేసి ఆ మట్టి ఎత్తుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే మంచిదని చెప్తారు. నేను ప్రతి సంవత్సరం ఆ మట్టి కోసం వచ్చి తీసుకొని వెళ్తుంటాను. ఈరోజు తెల్లవారుదామని బాగుంటుంది స్వామి. అంటే మీరు అమ్మవారిని ఇన్ని సంవత్సరాల నుంచి దర్శించుకుంటూ ఉన్నారు కదా, మీరు ఎలాంటి కోరికలు కోరుకున్నారా? అమ్మవారు ఎలా నెరవేర్చింది? మనం ఏమన్నా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి స్వామి. ఖచ్చితంగా నెరవేర్చిన వాళ్ళు వేషకాలు వేసుకొని ఆ అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారు. అలాంటి వేషం ఎప్పుడైనా వేశారా? నా కొడుకు వేశాను స్వామి. చిన్నపిల్లవాడు అంతా మాతంగి వేషం మాదిరి. మాతంగి వేషం వేశారు. ఓకే సార్, నమస్కారం. చాలా చక్కగా వివరించారు. ఇది ఆ భక్తుల మాటల్లో చాలా మంది భక్తులు కూడా ఎంతో మంది వివిధ వేషధారణలు కడుతూ అమ్మవారిని కూడా దర్శించుకుంటూ ఉన్నారు. మరికొంతమంది కూడా ఇక్కడ ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి ఇలా వాళ్ళు పురుషులే అయినా మహిళలుగా తయారై వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితని మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఇక్కడ ఆ గంగమ్మ తల్లిని ముఖ్యంగా ఆ అమ్మవారు దుష్ట సంహారం గావించడానికి ఏ వేషాలైతే వేసి ఇక్కడ దుష్ట సంహారం గావించిందో ఆ వేషాలన్నీ వేస్తూ కూడా ఇక్కడ భక్తులందరూ దర్శించుకుంటూ ఉంటారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? తేజస్వి. తేజస్విని గారు. ఓకే, అంటే అమ్మవారిని ఎన్నోసారి మీరు దర్శించుకోవడం? ఫస్ట్ మొదటిసారి. అంటే ఇక్కడ ప్రతి ఏటా గంగమ్మ తల్లికి 7 రోజుల పాటు జాతర జరుగుతుంది కదా, అంటే జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఇదివరకు వచ్చారా? లేదు. లేదు, ఇదే మొదటిసారి. అంటే ఎలాంటి కోరిక కోరుకుంటూ ఉన్నారు అమ్మవారిని? మదర్ ఒళ్ళు బాగా కావాలి. హెల్త్ బాగా. అంటే మీరు ఏం చదువుకుంటూ ఉన్నారు? 10వ తరగతి అయింది. 10వ తరగతి అయింది. 10వ తరగతి. అంటే మీరు అమ్మవారిని దర్శనం చేసుకున్నారా? చేయాలి. ఇప్పుడు చేయాలి. అంటే ఇలా ఈ వేషధారణతో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఎన్నుకున్న ఆంతర్యం ఏమిటంటారు? మదర్కి హెల్త్ బాగా కావాలి. అమ్మవారికి ఆరోగ్యం బాగాలేకపోతే ఇలా ఉంటుంది. అంటే అమ్మవారు తప్పకుండా కోరిక నెరవేరుస్తారా? నెరవేర్స్. తప్పకుండా. ఓకే, చాలా థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? నా పేరు మస్తాన్. ఓకే మస్తాన్, ఇక్కడ గంగమ్మ తల్లిని దర్శించుకున్నావు నువ్వు? దర్శించుకున్నా. ఓకే, ఎలా ఉంటుంది అమ్మవారు? ఎలా ఉంటుంది? బాగున్నారు. అవునా? అంటే ఏమనిపిస్తుంది అమ్మవారిని చూస్తే నీకు? అమ్మవారిని చూస్తే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. అవునా? ఓకే, ఏమని మొక్కున్నావు అమ్మవారిని? నేను బాగా చదువుకోవాలని మొక్కున్నా. బాగా చదువు రావాలని చెప్పి. ఇంకా మా డాడీకి అమ్మవారు వచ్చినప్పుడు తగ్గిపోవాలని కోరుకున్నా. అలానే టెంకాయ కొట్టకొచ్చు. ఓకే, అంటే మీ అమ్మ అంటే నాన్నకు అమ్మవారు వచ్చిందా? వచ్చినప్పుడు వచ్చి టెంకాయ కొట్టినా. టెంకాయ కొట్టినావు? టెంకాయ కొడితే అమ్మవారు కరుణించరా? ఓకే, అంటే ఈసారి ఏం కోరిక కోరుకున్నావు? ఈసారి అప్పుడు ముందు కొట్టినప్పుడు మళ్ళీ వచ్చి టెంకాయ కొడతా అని చెప్పాను సార్. అది ఇప్పుడు వచ్చి కొట్టాను సార్. ఓకే, మరి ఈసారి పోయి లోపలికి దర్శనం చేసుకున్నావా? చేసుకున్నావు. ఏం పేరు మీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి. ఓకే, నీ పేరు మహాలక్ష్మి, నువ్వేమో గంగమ్మ అవతారంలో వచ్చినావు. మరి మహాలక్ష్మి వేరు గంగమ్మ వేరు కదా, ఇద్దరు ఒకటేనా? అవును. ఓ సరే, అంటే ఈ వేషం ధరించి వచ్చినావు కదా అమ్మవారిని దర్శించుకోవడానికి, ఏమని మొక్కుకున్నావు? అంత బాగుండాలని మొక్కున్నా. అంత బాగుండాలని చెప్పి. ఓకే, ఎన్నో క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్ అయిపోయింది. థర్డ్ క్లాస్. అంటే అమ్మవారిని ఇంకా నువ్వేమని కోరుకున్నావు? నీకేం కావాలని కోరుకున్నావు? చదువు బాగా రావాలని కోరుకున్నా. అమ్మ నాన్న కోసం ఏమని కోరుకున్నావు? ఫ్యామిలీ బాగుండాలని కోరుకున్నా. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరు ఏం పేరు? లోక్షిత. ఓకే, నువ్వు ఈ వేషం ఏమంటారు దీన్ని? గంగమ్మ. గంగమ్మ. ఓకే, ఎన్నో క్లాస్ చదువుతున్నావు? యూకేజీ అయిపోయింది, ఇప్పుడు ఫస్ట్ క్లాస్. మరి అంటే ఎందుకు ఈ వేషంలో రావాలని నీకు ఎందుకు అనిపించింది? నాకు నా బాగుండాలని. ఓకే, బాగా చదువు రావాలని. బాగా చదువు రావాలని మమ్మీ డాడీకి మంచి పేరు చేసుకొని బాగా చదువుకొని బాగా కష్టపడి చదువుకొని మమ్మీ డాడీకి సంపాదిస్తాను నేను. థ్యాంక్ యూ. బాగా అంటే అమ్మ నాన్నకు బాగా చూసుకోవాలని, బాగా వాళ్ళకి అంటే నువ్వు మంచిగా స్థిరపడి వాళ్ళని బాగా చూసుకుంటా అని చెప్పుకున్నావా? అవును. ఓకే, చాలా థ్యాంక్ యూ. చాలా మంచిగా చెప్పారు. తిరుమల తిరుపతి క్షేత్రానికి నామదేవత శ్రీ గంగమ్మ తల్లి. శ్రీ గంగ జాతర రాయలసీమకే తలమానికమైన ప్రసిద్ధమైన జాతర. మే నెల 5వ తేదీ ప్రారంభమైన ఈ గంగ జాతర రేపు ఉదయం వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ గంగ జాతరలో వేషాలు వేసుకుని భక్తులు అమ్మవారిని దర్శించడం చాలా ప్రత్యేకత. అందులో 5వ తేదీ మొదటి రోజున చాటింపు ఉత్సవం జరిగింది. తర్వాత బండ వేషము, బైరాగి వేషము, దొర వేషము, సున్నపు కుండలు, సప్రాలు, మాతంగి వేషం, ఇలా భక్తులు పలు రకాల వేషాలతో అమ్మవారిని దర్శించారు.
శనివారం రోజు 9వ తేదీ అన్నగారైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం నుంచి అమ్మవారికి అత్యంత వైభవోపేతంగా చిత్ర విచిత్ర వేషధారణలు వివిధ మేళతాళములతో భక్తజన సందోహ మధ్యలో పుట్టినింటి సారే అమ్మవారికి ఇవ్వబడింది. ఈరోజు గత అర్ధరాత్రి అమ్మవారికి రసద్రవ్యములు, పరిమళ సౌభాగ్య ద్రవ్యములు, మంగళప్రదములైనటువంటి హరిద్రోదకములతో అభిషేకం నిర్వహించడం జరిగింది. తదుపరి బంగారపు వజ్ర కిరీట ధారణము, స్వర్ణముఖ కవచాలంకరణ, సర్వాంగ కవచాలంకృతైన గంగమ్మ తల్లి ఈరోజు బ్రాహ్మీ ముహూర్తంలో భక్తులకు దర్శనాన్ని ఇచ్చారు. ఈ రోజు రాత్రికి విశ్వరూప నిర్మాణం జరుగుతుంది. ఈ విశ్వరూప నిర్మాణానికి వల్మీక వృత్తిగా అనబడే ఒక మట్టిని ఉపయోగిస్తారు. రేపు ఉదయాత్పూర్వం 4-5 మధ్యలో చంపనరకటం అనేటువంటి సంప్రదాయంతో ఈ జాతర పరిసమాప్తం అవుతుంది. ఈ మట్టిని ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘకాలికమైన వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసము.